యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం భవతి మీడియా చౌటుప్పల్ ఈ రోజు పీపుల్ పహాడ్ గ్రామంలో కొలువైన శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో శ్రీ భూనీల సమేత శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ ఉత్సవాలు జనవరి 29 గురువారం నుండి ఫిబ్రవరి 1 ఆదివారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని ఆలయ కమిటీ చైర్మన్ తొర్పునూరి నరసింహ గౌడ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో దోసపాటి అశోక్ గౌడ్, మాజీ ఎంపీటీసీ దోసపాటి జ్యోతి జంగయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు ఫకీర్ అంజిరెడ్డి, శ్రీశైలం యాదవ్, సిల్వర్ మల్లేష, ఎర్ర వినోద్ కుమార్, గ్రామ సర్పంచ్ నాగేశ్వరి, అశ్విన్ కుమార్, ఉప సర్పంచ్ బకనగారి శ్రవణ్ కుమార్, వార్డు మెంబర్లు ఎర్ర సువర్ణ, అంజయ్య, ఎర్ర మహేష్, బద్దం సుధాకర్ రెడ్డి, మాదగోని గాల్లయ్య గౌడ్, కొండ మమత యాదగిరి, గట్టు మల్లేష్, ఎర్ర సాయి, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. చేతులు పట్టుకొని ఇట్లా ఇట్లా పసుపు మళ్ళీ తర్వాత కొంచెం ఓం సహస్రశీర్షః సహస్రవార్ సమా భూమిశ్వరిష్కార్తాధ్యాసాగ్రం పురుషం ఏ వేదాం సర్వం అయాత్పురా యత్తమవ్యః ఉదామృతా సేనాధిసేనానాదిరోహితైతానమహిమా జన్మరాశి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి అనుగ్రహ సిద్ధ్యర్థం సమేత రంగనాథ స్వామి రాజముఖి మకర సంక్రాంతి సందర్భేణ ప్రత్యక్ష సూర్యుని విశేష అనుగ్రహ ప్రసాదత సిద్ధ్యర్థం సర్వకార్య అత్యంత సమస్త సాధక బ్రహ్మాండ నాయక లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణు తీరిన శ్రీదేవి భూదేవి సమేత భువనీల గోదారంగన స్వామి బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవము మరి 29 ద్వాదశి గురువారం రోజున 8:30 కళ్యాణం అవుతుంది. అదేవిధంగా రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా మాఘ పౌర్ణమి రోజు మరి ఆదివారం రోజున మరి స్వామివారు రథోత్సవ మరి తిరువీధులు తిరుగుకుంటూ మరి అనేకమైన గ్రామ ప్రజలు ఇక్కడ సన్నిధానంలో మరి అనేకమైన ప్రజలు తండోపతండాలు ఈ గ్రామానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మరి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి అఖండ మరి ఇక్కడ వెలిసిన పురాతనమైన రంగనాథ స్వామి ఆలయానికి మరి జనాలు తండోపతండాలుగా వస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం పీపల్పాడు గ్రామంలో కొలువైనటువంటి శ్రీ రంగనాథ స్వామి భూనీల సమేత శ్రీ రంగనాథ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 గురువారం నుండి 1వ తారీఖు ఆదివారం రోజు వరకు అత్యంత వైభవంగా పీపల్పాడు గ్రామంలో నిర్వహించబడును. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని ఈ ఉత్సవాలని విజయవంతం చేయగలరని దేవాలయ కమిటీ చైర్మన్గా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.